మొబైల్ సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డు సాధించారు. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన ఫోన్లను ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా చాట్బాట్ ద్వారా ఫోన్ల రికవరీని అనంతపురం జిల్లా పోలీసులు దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ఇప్పటివరకు 11,000 ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 21 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రికవరీ మొబైల్ ఫోన్ల మేళాలో 2.95 కోట్ల రూపాయల విలువ చేసే 1183 మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ అందజేశారు. వీటిలో జిల్లాలో ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటిని కూడా రికవరీ చేశారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన 11,378 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లా వాసులకు 7,512 కాగా శ్రీ సత్యసాయి 1,120 ఉన్నాయి. మిగిలిన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలవి ఉన్నాయి. 2022లో జూన్లో జిల్లా పోలీస్ శాఖ చాట్బాట్ సేవలు ప్రారంభించి చోరీకి గురైన లేదా మిస్ అయిన మొబైల్ ఫోన్ల జాడ కనుక్కొని రికవరీ చేసి ప్రజలకు అందజేయడం ప్రారంభించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. సెల్ ఫోన్ దుకాణ నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారు. అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి దాదాపు 1180 మొబైల్ ఫోన్స్ని మనము చాట్బోట్ ద్వారా రికవర్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసినట్టు 2022 నుంచి అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ ఈరోజు రికవరీతో మనము 11,000 రీచ్ అవ్వడం జరిగింది. ఈరోజు మనము 1180 మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వర్త్ ఆల్మోస్ట్ 2.9 crores. దీంట్లో మన జిల్లాకి సంబంధించి, మన స్టేట్కి సంబంధించి, వేరే జిల్లాలకి సంబంధించి, వేరే స్టేట్కి సంబంధించి కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి. 500 నుంచి 50,000 లక్ష దాకా కూడా కొన్ని ఫోన్స్ మనం రికవర్ చేయడం జరిగింది. ఎవరు ఫోన్స్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళు మనకు అనంతపురం పోలీస్ తరపు నుంచి ఉన్నటువంటి చాట్బోట్ నంబర్ ద్వారా మీరు రీచ్ అవుట్ అవ్వగలిగితే ఆ ఫోన్ని మనము తొందరలో ట్రేస్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ ఎవరు కొంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు అది ఒరిజినలా కాదా, ఏదైనా చోరీకి పాల్పడిందా, ఒరిజినల్ ఓనర్ వాళ్ళ కాదా అనేది వెరిఫై చేసుకొని కొనుక్కుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.